హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సహస్ర కనిపించట్లేదన్న భయంతో పద్మాక్షి ఇంట్లో ఇటు యమున మీద ఇటు లక్ష్మి మీద ఇద్దరి మీద చేయి చేసుకొని చెంప పగల కొడుతుంది. చాలా ఆవేశంగా తిడుతూ ఉంటుంది. ఇదంతా అసలు నీ వల్లే వచ్చింది. నువ్వు కళ్ళు తిరిగి పడిపోకుండా ఉంటే కనుక నాకు అసలు ఈ గోలే ఉండేది కాదు, ఈ పెళ్ళి ఆగేదే కాదు అని చెప్పి లక్ష్మిని తిడుతూ ఉంటుంది. నేనేం కావాలని పడిపోలేదమ్మా అని చెబుతూనే ఉంటుంది లక్ష్మి. అక్కడ సహస్రని వెతుక్కుంటూ అంబిక, విహారి ఇద్దరు కూడా పరుగున సహస్ర వెనకాలే పరిగెత్తుకుంటూ, సహస్ర ప్లీజ్ ఆగు, నా మాట విను అంటూ విహారి పిలుస్తూనే ఉంటాడు. కానీ సహస్ర మాత్రం అస్సలు వినిపించుకోలేదు. లేదు, నాకు ఈ జీవితమే వద్దు, నాకు బావలేని జీవితం నాకు అస్సలు వద్దు. ఇప్పుడు లక్ష్మి బావ ఇద్దరు భార్యాభర్తలని అందరికీ తెలిసిపోతుంది. ఇక నేను తట్టుకోలేనది తెలుసుకొని, అందుకే నాకు ఈ జీవితమే అసలు వద్దు, బావలేని జీవితం నాకు వద్దు అంటూ అలా పరుగులు తీసుకుంటూ రోడ్డు మీద వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక అక్కడ ఒక్కసారిగా రోడ్డు మీద నుంచొని అటు ఇటు సహస్ర చూస్తూ ఉంటుంది. అటువైపుగా ఒక కారు వస్తూ ఉంటుంది. ఆ కారుకి కావాలని ఎదురు నుంచొని ఉంటుంది. సహస్ర జరుగు అంటూ దూరం నుంచి చూసి విహారీ పిలుస్తూనే ఉంటాడు. కానీ కావాలని సహస్ర ఆ కారుకి అలా గుద్దేసేలాగా నుంచుంటుంది. ఆ కారు ఒక్కసారిగా సహస్రాన్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. సహస్రకి అక్కడ రోడ్డు మీద పడిపోతుంది. అక్కడ ఉన్న నేల మీద పడిపోవటం తలకి గాయమవుతుంది. రక్తం కారుతూ ఉంటుంది ఏరులై. ఇక సహస్రకి స్పృహ ఉండదు. ఇటు అంబిక, విహారీ ఇద్దరు ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. సహస్ర అంటూ పరిగెత్తుకుంటూ సహస్ర దగ్గరికి వస్తారు. సహస్ర లే అని చెప్పి విహారీ పిలుస్తూనే ఉంటాడు. కానీ సహస్రకి తల మీద చాలా పెద్ద గాయం అవుతుంది. రక్తం కారుతూ ఉంటుంది. అస్సలు స్పృహలోకి కూడా రాదు. ఎంత పిలిచినా కూడా. ఇటు పద్మాక్షి కావాలని లక్ష్మిని తన బట్టలు అన్నీ కూడా సర్ది సూడికేసిచ్చి చేతికి మెడ పట్టుకొని అలా లక్ష్మిని బయటికి లాక్కు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా రోడ్డు మీదకి తోసివేస్తూ ఉంటుంది. అమ్మ, నేను చెప్పిన మాట వినండమ్మా ఒక్కసారి అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ పద్మాక్షి అస్సలు వినిపించుకోదు. యమున కూడా అడ్డుపడుతూ ఉంటుంది. వదిన, నేను చెప్పిన మాట ఒక్కసారి విను వదిన, లక్ష్మి దీనికి కారణం కాదు, లక్ష్మి ఏమీ తెలియదు అని చెబుతూ వెనకేసుకొస్తూ ఉంటుంది. కానీ పద్మాక్షి ఎవరి మాట వినదు. లక్ష్మిని అలా మెడపట్టి బయటికి గెంటేస్తుంది. నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి అస్సలు వీల్లేదు అంటూ చెబుతూ ఉంటుంది. పద్మాక్షి ప్లీజ్ అమ్మా, నా మాట వినండి అమ్మా, నేనేం చేయలేదు అని లక్ష్మి చెబుతూనే ఉంటుంది. కానీ పద్మాక్షి వినదు. నువ్వు ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు కూతురికి ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. ఈ పెళ్ళి నీ వల్లే ఆగిపోతుంది. ప్రతిసారి కూడా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నువ్వు తక్షణమే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపోతే కానీ నా కూతురు ఇంటికి తిరిగి రాదు. నీ వల్లే నా కూతురు వెళ్ళిపోయింది. నా కూతురు అలాగా ఎక్కడికో చెప్పకుండా వెళ్ళిపోయింది. నాకెంత బాధగా ఉంటుంది. నీ వల్లే ఇదంతా. నువ్వు మర్యాదగా బయటికి పో, ఇంకా ఎప్పుడు కూడా ఈ గడపలోకి రావద్దు అని లక్ష్మి మెడలో తాళిబొట్టు తీసి ఇలా పట్టుకొని, నీకు ఇంకా ఈ తాళిబొట్టు ఎందుకే అని చెప్పి అలా తాళిబొట్టుని పట్టుకొని లాగైపోతూ ఉంటుంది. అమ్మ, తాళిబొట్టుని ఏమీ చెయ్యొద్దమ్మా, ప్లీజ్ వదిలేయండమ్మా అని లక్ష్మి బ్రతిమలాడుతూ ఉంటుంది. కానీ పద్మాక్షి విడవదు. ఆ తాళిబొట్టుని పట్టుకొని లాగేసే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇక యమున కూడా వదిలేసే, అలా చేయటం చాలా తప్పు అని చెబుతూ ఉంటుంది. కానీ పద్మాక్షి ఎవరి మాట వినదు. అటు సహస్రని విహారీ హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటాడు. ఇటు అంబిక కూడా ఇక అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక సహస్రకి ఏమైనా అవుతుందా? ఇటు లక్ష్మి విహారీల జీవితం ఎటువైపు పయనమవుతుందో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.